నీకు నమ్మకం ఉందా? సరే, నీ ఇష్టం. కానీ ఒక్క విషయం, నీకేదన్నా జరిగితే మాత్రం మరుక్షణం నా ప్రాణం. చూసినావా, నీకు ముద్ద తినిపిస్తూ ఈ పెద్దిరెడ్డి చిన్నపిల్లాడు అయిపోయినాడు. ఇట్టా నా చెల్లెలికి తినిపించేవాణ్ణి, తర్వాత నా చిరుతలకి తినిపించినాను. ఇప్పుడు నీకు. ఆ దేవుడి దయ నా మీద ఉంటే రేపు నీకు బిడ్డ పుట్టేంత వరకు నన్ను ప్రాణాలతో ఉంచితే వాళ్ళకు కూడా తినిపించాలని ఆశపడతా ఉన్నాను. ఆ ఆశ నెరవేర్తదో లేదో. తప్పకుండా నెరవేరుతుంది నాన్న. నువ్వు కాక అవన్నీ ఇంకెవరు చేస్తారు? అవును, నేను కాక ఇంకెవరు చేస్తారు? నేనే చేస్తాను, నేనే చెయ్యాలి కూడా. సరిపోయినదా? ఇంకా పెట్టమంటావా? చాలు మావయ్య, ప్రేమతో కలిపి తినిపించారుగా. అందుకే కొంచెం తినగానే కడుపు నిండిపోయింది. నువ్వన్నదే నిజం నీలా. ఇంత మంచి మనసున్న మావయ్యని మోసం చేసి వెళ్ళడం కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. బస్వా, జానకి నిద్రపోయినదా? అవునయ్యా. సరే సరే, పిల్ల తల్లి కదా, పడుకొని జాగ్రత్త. అట్టగే అయ్యా.
అమ్మా నీలా, ఎంతసేపు అలా మెలుకుని ఉంటావమ్మా? పడుకో. పోనీలేరా, సూర్యోత్తాడని చూస్తుందేమో. అవునా? అయ్యో, వయసు ఉండగా అతను ఇక్కడికి రావడం భ్రమ. నాకు తెలిసి సూర్య రాడు. రే, ప్రేమ గురించి నీకు తెలీదురా, వస్తాడు చూడు. ఇంకా నిద్రపోలేదా నీలా? నిద్ర రావట్లేదంట. నేలకి రే మామగా, రే పద, మన కాసేపు బయటికి వెళ్దాం. పర్లేదు బావా, నేను మీ అందరితో కాసేపు ఉందామని వచ్చాను. ఏంటన్నా, ఇంకా నిద్రపోలేదా? తను కూడా నీకోసమే ఎదురు చూస్తుంది. నీలా, పాపం అచ్చు నీ పోలికే. అందరూ ఆ మాటే అంటున్నారు, కానీ నాకు మాత్రం పాపలో నీ పోలికలే ఎక్కువ కనిపిస్తున్నాయి. తండ్రి పోలికలు కూతురులో ఉంటే అదృష్టం అంటారు. కానీ నాకు నా కూతుర్ని తృప్తిగా చూసుకునే అదృష్టం లేదు. కట్టుకున్న భార్యని, కన్న కూతుర్ని చూడ్డానికి ఇలా చాటుగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఈ చిన్నారిని ఇంకా ఎన్ని రోజులు ఇలా దొంగచాటుగా కలవాలో. ఇలాంటి నీచమైన స్థితిలో ఉన్నందుకు నా మీద నాకే చిరాకు పుడుతుంది నీలా.
దొంగచాటుగా చూడాల్సి వస్తుందని నువ్వు బాధపడుతున్నావు. అసలు చూస్తావో లేదోనని, నా కూతురి జీవితం నాలా ఉండకూడదని నేను భయపడ్డాను బావా. తల్లెవరో తెలియకుండా నేను పెరిగాను. నా కూతురు తండ్రి ఎవరో తెలియకుండా పెరుగుతుందేమోనని భయంతో అనుక్షణం నరకం అనుభవించాను. కానీ మన కూతురు కారణ జన్మరాలు బావా. పుట్టిగానే మన ఇద్దరిని కలిపింది. నీకు నా మీద కోపం లేదా నీలా? నిన్ను ఇంత నరకయాతనికి గురిచేసిన నేనంటే ద్వేషం కలగలేదా? అవే మాటలు బావా. నువ్వేనాడు నన్ను బాధ పెట్టలేదు. మాయ మాటలు చెప్పి నిన్ను మోసం చేశారు, కానీ ఇది నువ్వు కావాలని చేసింది కాదు కదా. పైగా నిజం తెలిసిన తర్వాత నువ్వు నా కోసం వెతికావు, నన్ను చేరుకోవాలనే ప్రయత్నించావు. ఆ ప్రయత్నంలోనే నువ్వు గతం కోల్పోయావు. అంతెందుకు, నీకు నేను నీళ్ళగా జ్ఞాపకం లేకపోయినా జానకిగా నన్నెప్పుడూ అభిమానించావు, ఆదరించావు. భర్తగా పక్కన లేవన్న బాధ, గతం తెలియక వైశ్య మెడలో తాళి కడతావేమోనన్న కంగారు తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ నువ్వు నాకు తోడుగా ఉన్నట్టే అనిపించింది. నువ్వు అల్ప సంతోషివి నీలా. ఎంత పెద్ద కష్టం వచ్చినా చిన్న ఆనందంతో దాన్ని మర్చిపోతావు. నీ మంచి మనసు వల్ల నేను ఇంకా నీలో పదిలంగా ఉన్నాను. నీ స్థానంలో ఇంక ఎవ్వరున్నా ఇది సాధ్యం కాదు. ఈ సూర్య ఇలా ఉండేవాడు కాదు. నీ జీవితంలో ప్రేమకి త్యాగానికి ఒకే అర్థం నీలా. ఇవ్వడం, తీసుకోవడం నీకు తెలియదు. నీలా ఇవ్వడం నాకు తెలియదు. నన్ను క్షమించు నీలా. రేయ్, ఏంట్రా ఇది? ఊరుకో. సంతోషంగా ఉన్న సమయంలో ఈ కన్నీళ్ళేంట్రా? ఎన్నో రోజులుగా ఈ సంతోషం కోసం వేచి చూసిన కళ్ళన్నయ్య అవి. అందుకే కట్టెలు తెంచుకొని కన్నీళ్లు కారుస్తున్నాయి. ఆనందమైనా ఆవేదనైనా ప్రతి మనిషికి కన్నీళ్ల రూపంలోనే బయటపడుతుంది.
నీ జీవితంలో ఆ రెండు ఎదుటి వాళ్ళ కోసమే బాలు. ఆంజనేయుడి గురించి కథల్లో వినడం, కోవెల్లో చూడడం మాత్రమే జరుగుతుంది. కానీ ప్రత్యక్షంగా చూసే అదృష్టం ఆ దేవుడు నాకు మాత్రమే కలిగించాడు. అగ్ని సాక్షిగా తాళికట్టి నీ చెయ్యి ఏనాటికి వీడను అని వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసిన నేనే ఆ మాటను నిలుపుకోలేకపోయాను. కాని నువ్వు బాలు ఇద్దరు నీళ్ళని నీడలా కాపాడారు, తనకి అండగా ఉన్నారు. ఒక తల్లి కడుపున పుట్టలేదేమో గాని దానికన్నా ఒక మెట్టు ఎక్కువే బావా మీ అన్న చెల్లెల బంధం. పెళ్లి చేసి 4 అక్షింతలు వేస్తే రుణం తీరిపోతుందనుకుంటున్న ఈ రోజుల్లో బంధం అంటే రుణం తీర్చుకోవడం కాదు, బాధ్యతలు చేపట్టడం అని మీ ఇద్దరూ నిరూపించారు. నా నీలని నాకు తిరిగిచ్చారు. ఇక మీదట నీల నా భార్య మాత్రమే కాదు, నా బాధ్యత కూడా. జరిగిన తప్పు మళ్ళీ జరగనివ్వను. ఈ చేయి చచ్చేదాకా వదలను. చాలు బావా, చాలు. నా చెల్లి ఎదుర్కొన్న కష్టాలు ఈరోజుతో అంతమైపోయాయి. మీ ఇద్దరిని ఇలా చూడాలన్నదే మా ఆశ, ఇదే మా ఆశయం. మీ ఆశయం నెరవేరింది, ఇక మన ఆశయం నెరవేరాల్సింది. సునంద దాన్ని మాత్రం వదలకూడదు సూర్య. నేను అనుభవించిన దానికన్నా అది 10 రెట్లు ఎక్కువ అనుభవించాలి. దాని సంగతి నాకు వదిలే సూర్య, నేను చూసుకుంటాను. అంత ఈజీగా ఎలా వదిలేస్తాను బావా? నా నీలపడిన అవమానాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు అది కూడా పడాలి. దానికి మనమిచ్చే ట్రీట్మెంట్ ఓ రేంజ్లో ఉండాలి. అవును బావా, మనుషుల్ని ప్రేమించడమే జీవితం, పగతో సాధించేదేమీ లేదని దానికి తెలియాలంటే నువ్వు గతం గుర్తురాని సూర్యగా నటించాలి. ఏంటమ్మా నువ్వు అనేది? అవునన్నయ్య, సమస్యలన్నీ సమసిపోయి పెద్దయ్య మనం ఆనంద కుటుంబం అని తెలిసినా మనల్ని ఆదరించాలంటే మనమందరం కలిసి కొన్ని రోజులు నాటకం ఆడాలి. కరెక్ట్ నీలా. మనందరం ఓవైపు, ఆ సునంద ఒక్కతి ఓవైపు అవ్వాలి. అంటే మనం దాన్ని ఫూల్ని చేయాలి. జాగ్రత్తగా వినండి. రండి. బావా, ఫోన్ చేయడానికి.
టైంలో ఎవరు? హలో అత్తా హలో సూర్య, నువ్వా?